ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా. జీసస్ లవ్స్ us సో మచ్. దేవుని కృపను బట్టి ఈ రోజు సజీవ లెక్కలో ఉన్నాం. నిజమే కదా. యేసయ్య కృప చూపకపోతే ఈ రోజు మనం సజీవ లెక్కలోనే ఉండేవాళ్ళం కాదు. ఈ రోజు పరిశుద్ధ గ్రంథం నుండి కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనంని క్లెయిమ్ చేద్దాం. ఆయనను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను. ప్రైజ్ గాడ్. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయున్న దేవుని కృపయే. ప్రైజ్ గాడ్. చూసారా, చాలా మంది అంటారు చాలా కష్టపడ్డాను, ప్రయాసపడుతున్నాను అనే ఈ యొక్క పదాలు మన జీవితంలో ప్రతిరోజు వింటూ ఉంటాం కదా. నేను ఎంత కష్టపడుతున్నా నాకు రిజల్ట్ రావట్లే, నేను ఇంత ప్రయాసపడ్డాను నాకు ఇంత ప్రతిఫలం వచ్చింది అని వింటాం కదా. నిజానికి ఒక మాట చెప్పనా, ప్రయాసపడుతుంది మీరు కాదు. ఎగ్జాంపుల్ గా ఒక మాట చెప్తా. పంట పండించే వాళ్ళు అంటే రైతు ప్రయాసపడేది 5% మాత్రమే. రిమైనింగ్ 95% దేవుని చేతుల్లోనే ఉంది. సన్లైట్, రెయిన్ ఇవన్నీ దేవుడు ఇవ్వకుండా ఉంటే పంట పండడానికి అవకాశమే ఉండదు కదా. మనం ఎంతైతే ప్రయాసపడుతున్నామో మనకన్నా ఎక్కువ ప్రయాసపడేది యేసయ్య. ఇక్కడ చూడండి, దేవుని వాక్యంలో ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైన దేవుని కృపయే. ఆయన కృప ప్రయాసపడుతుంది అంటే చాలా కష్టపడుతున్నాను అని అనుకుంటున్నారా? కరెక్టే, మీరు కష్టపడుతున్నారు. కానీ మీకన్నా ఎక్కువ మీకోసం కష్టపడుతుంది దేవుడు మీకోసం. ఆయన ఇంకా ఎఫర్ట్స్ పెడుతున్నారు, ఆయన కృప ఇస్తున్నారు, ఆయన దయ చూపుతున్నారు, ఆయన ఎఫర్ట్స్ పెడుతున్నారు, ఆయన కమిట్మెంట్ తో మీ లైఫ్ ని సక్సెస్ చేయాలనుకుంటున్నారు. ఆయన మీకన్నా ఎక్కువ ప్రయాసపడి మీ జీవితంలో ప్రతిదీ చూసుకుంటున్నారండి. మీరు అనుకుంటున్నారు కదా నేనే ప్రయాసపడ్డాను, నేనే కష్టపడ్డానని. నో, మీ ప్రయాసం కాదండి, దేవుని కృప. మీకు తోడై ఉన్న దేవుని కృపే ప్రయాసపడుతున్నారు, మీరు కాదు. మీరు పడేది చాలా తక్కువ. చూడండి, మీకోసం ఒక ప్లాన్ అనేది దేవుడు ఒకటి సిద్ధం చేయకపోతే మీ జీవితం ఇలా ఉండేదా? కాదు కదా. ఆయన ప్లాన్ పరంగా ఉన్నారు కాబట్టి ఈ రోజు మీరు ఇంత మంచిగా ఉండడం జరిగింది. సో ఈ రోజు జ్ఞాపకం చేసుకోండి, ప్రయాసపడుతుంది మీరు కాదు. ఎలా అయితే పౌలు భక్తుడు అన్నారో, ప్రయాసపడుతుంది నేను కాదు, నాకు తోడైన దేవుని కృపయే అని. సో ప్రయాసపడుతుంది మీరు 5% అవ్వచ్చు, కానీ మీకన్నా ఎక్కువ ప్రయాసపడుతుంది మీ జీవితం కోసం, మీ ఫ్యూచర్ కోసం యేసయ్య. యేసయ్య యొక్క ఎఫర్ట్స్ ని గుర్తించి యేసయ్యకి మరి కృతజ్ఞత పూర్వకంగా థ్యాంక్స్ చెప్తూ మీ యొక్క డేని స్టార్ట్ చేయండి. హ్యావ్ అ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ us so much. ఆమేన్.